అనంతపురం జిల్లా అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 3 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిర్వధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ టీచర్లు ఆయాలు నల్ల చీరలు ధరించి భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టి పంచనామా చేసి స్వాధీనపరుచుకున్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో ఉన్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ ఉద్యోగులతో కలిసి తాళాలను పగలగొట్టి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పౌష్టిక ఆహారాన్ని బాలింతలకు గర్భిణీలకు అందజేశామన్నారు. అంగన్వాడీ సెంటర్ కేంద్రాలకు వచ్చే చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు అప్పజెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగేశ్వరి, విఆర్ఓ పవిత్ర, ప్లానింగ్ సెక్రటరీ మదన్, మహిళా పోలీస్ మంజుల, సచివాలయ అడ్మిన్ బాబా ఫక్రుద్దీన్, వెల్ఫేర్ సెక్రటరీ రమేష్, ఆర్పి భాగ్యవతి పాల్గొన్నారు. ఇదే దీని కూడా మీరు పోండి. మంచిగా దగ్గర పేపర్ రాసి ఇచ్చేసాను కదా గుడ్లో క్వాంటిటీ ఓకే అవి ఇవి గుడ్లన్నీ ఎన్ని ఉన్నాయి మేడం రాసుకోండి. స్నాక్ చేస్తాడు ఎంతమంది వచ్చారు మేడం తీసుగా ఈరోజు దాసరకాని అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చి ఈ డోర్ని లాక్ చేసి అంటే తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న స్టాక్ అంతా పంచనామా చేసి విఆర్ఓ ద్వారా సచివాలయం స్టాఫ్తో ఓపెన్ చేసినాము. చేసిన తర్వాత పిల్లలు 8 పిల్లలు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ పిల్లల్ని పక్కనున్న ప్రాథమిక పాఠశాలకి అక్కడ స్కూలు టీచర్కి హెడ్ మాస్టర్కి అప్పచెప్పడం జరిగింది.
ఎగ్స్ లేవని అంటే ఒక 60 ఎగ్స్ కూడా హెడ్ మాస్టర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టాక్ అంతా పంచనామా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని ఓపెన్ చేసినాం అంగన్వాడీ కేంద్రాలు? ఇప్పటికి 22 అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేసినాము. ఇప్పుడు ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. 44 అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ అవుతాయి. ధర్నాలో వాళ్ళు పాల్గొనడం వల్ల అంగన్వాడీ సెంటర్ మూసివేసినారు. అందువల్ల మా ఎన్నోసారి మాకు చెప్పడం వల్ల అధికారులు నిన్నటి దగ్గర నుంచి మేము మా పిల్లల్ని భోజనం పెట్టమని చెప్పారు. అందువల్ల ఈరోజు మా పిల్లల్ని సచివాలయ సిబ్బంది తీసుకుని వచ్చినారు. వారికందరికీ మేము భోజనం సిద్ధపరుస్తాము. అలాగే ఎగ్స్ మేడం గారు మాకు 60 ఎగ్స్ ఇచ్చారు ఈరోజుకి. అవి తర్వాత మేము మా ఫుడ్ మేము పెడతాము. తర్వాత ఎంతైంది మేము మమ్మల్ని రాయమన్నారు, నోట్స్లో రాయమన్నారు. మేము వాటన్నింటినీ రాసి అధికారులకు అప్పగిస్తాము.